హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లీలా ఫుడ్ ఈస్ హంట్. ఈరోజు అయితే మనము క్యాబేజీ ఎగ్ ఫ్రై అయితే చేసుకుంటున్నామండి. కొంచెం ఆయిల్తో చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఒక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే తీసుకోవాలి. ఇందులోకి కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, ఆవాలు వేసేసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న టమాటోస్, ఆనియన్స్ని వేసేసుకోవాలి. దీంట్లోకే కొంచెం పసుపు, అలాగే కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసేసుకోవాలండి. దీన్ని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గించుకొని టమాటో మెత్తబడేదాకా దీన్ని కలుపుతూ చిన్న మంట మీద మగ్గించుకోవాలి. ఇప్పుడు మొత్తం మగ్గిపోయిన తర్వాత ఎగ్స్ని అయితే ఇందులోకి పగలగొట్టి వేసేసుకోవాలండి. ఇక్కడ చిన్న మంట మీద వేసేసుకోండి. ఎగ్ వేసినప్పుడు మనకి మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా చిన్న మంట మీద అయితే వేసేసుకోండి. నేను ఇక్కడ 3 ఎగ్స్ని అయితే వేసేసానండి. 3 ఎగ్స్ని వేసుకున్న తర్వాత కలుపుతూ దీన్ని ఆయిల్ పైకి తేలేదాకా కలుపుతూ చిన్న మంట మీద మగ్గించుకోవాలి. మనకి ఏ విధంగా ఎగ్ ఫ్రై చేసుకుంటామో ఆ విధంగా రావాలన్నమాట. మీరు చూస్తూ ఉన్నారు కదా, చిన్న మంట మీద ఇలా కలుపుతూ వేయించుకుంటే మనకు రెడీ అయిపోతుంది. మనకు చూడండి ఈ విధంగా అయింది కదా. ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్నటువంటి క్యాబేజీ ముక్కల్ని సన్నగా కట్ చేసేసుకోండి. అప్పుడే మీకు టేస్ట్ అనేది బాగుంటుంది. మనం ఇక్కడ ఎలాంటి వాటర్ కానీ ఏమీ యాడ్ చేయమండి. మనము ఈ క్యారెట్లో ఉన్నటువంటి స్టెమ్తోనే మనం ఈ ఫ్రై అయితే చేసేసుకుంటామన్నమాట. తక్కువ ఆయిల్తో, వాటర్ లేకుండా క్యాబేజీ కర్రీ, దీన్ని ఫ్రై లాగా కూడా అంటాము. ఇది కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ధనియాల పొడి, కొంచెం కారము, అలాగే గరం మసాలా కొంచెం వేసేసుకొని దీన్ని ఈవెన్గా కలుపుకోవాలండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఈ విధంగా కనుక ట్రై చేశారంటే ఖచ్చితంగా ఫిదా అవ్వాల్సిందే అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఎగ్ క్యాబేజీ అస్సలు స్మెల్ లేకుండా, క్యాబేజీ స్మెల్ అంటే కొంతమందికి నచ్చదు కదా, సో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా క్యాబేజీ ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. దీన్ని మూత పెట్టేసి మనము ఒక 10 to 15 మినిట్స్ అయితే చిన్న మంట మీద అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ దీన్ని అయితే మగ్గించుకోవాలండి. అస్సలు అడుగంటకుండా మనకి ఈ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ వైజ్గా మాత్రం చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరైతే ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. అస్సలు వాటర్ లేకుండా చాలా చాలా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేసుకొని గార్లిక్ చేసేసుకుంటే మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది చపాతీలోకైనా, రొట్టెలోకైనా, అన్నంలోకైనా, దేనిలోకైనా సరే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.